హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. మీరు రెడీ చేసుకున్న వెబ్ ఆప్షన్ లిస్టు మీరు ఏదైనా వెబ్సైట్ కానీ ప్రొడక్ట్ కానీ చూసారా? చూస్తే మాత్రంకి మీకు సీట్ ఖచ్చితంగా కోల్పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ చెత్త కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది అయితే ఇంకా వెబ్ ఆప్షన్ లిస్ట్ రెడీ చేసుకోలేదు, ఎందుకంటే నాకు పలానా దాంట్లో వస్తుందని నాకు తెలుసు, నేను అదే పెట్టుకుంటాను అనుకుంటారు. అది కూడా చాలా ప్రమాదకరమైన విషయమే. అసలు వెబ్ ఆప్షన్ లిస్ట్ ఎలా రెడీ చేసుకోవాలి, దాని టర్మ్స్ కండిషన్స్ ఏంటి, అలా చేస్తేనే మీకు మీ ర్యాంక్ అయిన బెస్ట్ సీట్ మీకు వస్తుంది. అలా ఎలాగో నేను చెప్తాను. చేయకూడని మిస్టేక్స్ ఏంటి, తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, దాని ద్వారా మీకు మంచి సీట్ ఎలా సాధించుకోవచ్చో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పర్సనల్ గైడెన్స్ కావాలంటే మాత్రంకి మేము కూడా ప్రొవైడ్ చేస్తాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేయండి, చూడండి. నచ్చితే మీకు ఫోన్పే గూగుల్ పే చేసి మాకు స్క్రీన్షాట్ పెట్టండి స్టూడెంట్స్. మేము ఖచ్చితంగా మీకు వెబ్ ఆప్షన్ సంబంధించిన లిస్ట్ పంపిస్తాం. అండ్ మీకు మీ కాలేజ్ జాయిన్ అయ్యేంత వరకు కూడా మేము సపోర్ట్ చేస్తాము. ప్రతి చిన్న డౌట్స్ మేము క్లారిఫై చేస్తాం స్టూడెంట్స్. మేము ప్రొవైడ్ చేసే లిస్ట్ అనేది ఇగో ఇలా ఉంటుంది స్టూడెంట్స్. సో కాలేజ్ నేము, కోడ్ అండ్ ఆర్డర్, ప్లేస్, బ్రాంచ్ వైజ్గా మేము ప్రిపరేషన్స్ చేస్తాం. క్యాస్ట్ కేటగిరీ వైజ్గా, మేల్ ఫీమేల్ వైజ్గా మేమంతా రెడీ చేసి మీకు షేర్ చేస్తాం స్టూడెంట్స్. సో మా తరఫు నుంచి ఇలా ఉంటుంది. ఓకే, అసలు ప్రొడక్టాస్ నమ్మొచ్చా, వెబ్సైట్స్ నమ్మొచ్చా అంటే అస్సలు నమ్మొద్దండి. 99% అన్నీ ఫ్రాడే ఉన్నాయండి. ఏదో ఒకటో రెండో వెబ్సైట్లు ప్రొడక్ట్స్ కొంచెం బెటర్గా ఉన్నాయేమో, కానీ మ్యాక్సిమం అలానే ఉన్నాయి. కాబట్టి వెబ్సైట్స్ ప్రొడక్ట్స్ మీద ఎక్కువ బిలీవ్ చేయకండి. అలా బిలీవ్ చేయకండి, చూసుకోండి, వెళ్ళండి, చూడండి, తప్పేం లేదు. కానీ బిలీవ్ చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మనకి ఎన్నో ఆశలు ఉంటాయి. పలానా కాలేజ్ సీట్ వస్తుంది, ఓహో ఎంతో హ్యాపీ, రైట్ అనుకుంటాం. అనుకుని ఆ కాలేజ్ పెట్టుకుంటాం, మిగతా పెట్టం. ఎందుకంటే దాంట్లో వస్తుంది కదా, ఇంకెందుకు వేరే కాలేజ్ అనుకుంటాం. కానీ తిరగబోతే దాంట్లో కాలేజ్ మనకు సీట్ రాదు. రాకపోతే మనం పార్టిసిపేట్ చేయనట్టే కదా. సీట్ వస్తేనే మనం పార్టిసిపేట్ చేసినట్టు, సీట్ రాకపోతే మనం పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా ఒకటే. మరి దాంట్లో చూపిస్తుంది కదా, దాని ఇన్ఫర్మేషన్ తప్పు అంటారా మీరు అని అనుకుంటున్నారేమో. దాంట్లో పాత ఇన్ఫర్మేషన్ అండి, ఇది కొత్త ఇన్ఫర్మేషన్ లేనే లేదు. అసలు మీకు ఏపీ ఎపిసోడ్ సంబంధించిన న్యూ ఇన్ఫర్మేషన్ ఎవరు రిలీజ్ చేయలేదు, ఇంకా గవర్నమెంట్ రిలీజ్ చేయలేదండి. ఇంకా 2023 ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఇంకా ఇవ్వలేదు. మీకు బయట ప్రొడక్టార్లో వెబ్సైట్లో మీకు ఎలా దొరుకుతుంది అంటే అది ఫ్రాడే కదా, రైట్. సో బయట ప్రొడక్టార్స్లో ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏపీ ఎపిసోడ్ సంబంధించిన 2023 సంబంధించిన కట్ ఆఫ్స్ ఇంకా రిలీజ్ చేయలేదు. టీఎస్ వరకు రిలీజ్ చేశారు. ఫస్ట్ ఫేజ్ సపరేట్గా రిలీజ్ చేశారు, సెకండ్ ఫేజ్ సపరేట్ రిలీజ్ చేశారు, థర్డ్ ఫేజ్ సపరేట్ రిలీజ్ చేశారు. కానీ మనకు ప్రొడక్ట్ ట్యాక్స్లోని ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని చూపిస్తారా? చూపించరు. చూపించినా అది పాత డేటా చూపిస్తున్నారండి. నేను కూడా చెక్ చేశాను. నేను నేమ్స్ తీయట్లే, కానీ చాలా టాప్ మోస్ట్ ప్రొడక్టర్స్ కూడా వాళ్ళు పాత ఇన్ఫర్మేషనే పెట్టారండి, కొత్త ఇన్ఫర్మేషన్ పట్టలేదు. సో వాటిని నమ్ముకుని మోసపోకండి. మీరు ఎలా రెడీ చేసుకోవాలి నేను చెప్తాను, కంగారు అవసరం లేదు. మీరు ఏం చేస్తారు, ఫస్ట్ మీరు చూసుకోండి, బట్ వాటి మీద ఆశ పెట్టుకోకండి. నార్మల్గా చూసుకోండి, ఓకే వస్తుందా, ఇది పాతది అనుకోండి, కొత్తది కాదు. ఎందుకంటే ఎపిసోడ్ సంబంధించిన కొత్తది ఇంకా రిలీజ్ అయ్యలేదు, టీఎస్ రిలీజ్ చేశారు, అది ఓకే. కానీ అది కూడా వాళ్ళు అప్లోడ్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే చాలా వర్క్ ఉంటుంది కాబట్టి అప్లోడ్ చేయట్లేదు. మీరు వెబ్సైట్స్ని, ప్రొడక్ట్స్ని నమ్మకండి, సొంతంగా వెళ్ళండి. ప్రొడక్టర్స్ ఎవరి కోసం అంటే జస్ట్ ఏదైనా మన సరదా కోసం చూసుకోవాలంటే చూసుకోండి. అండ్ ఇంకొంతమంది అయితే లిస్ట్ అయితే రెడీ చేసుకుంటలేదు. లిస్ట్ రెడీ చేసుకోకపోతే ఏమవుతుంది తెలుసా మీకు? మీరు లాస్ట్ ఇయర్ చెప్తా వినండి. లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఒక కాలేజ్ పట్టపోయి ఇంకో కాలేజ్ పెట్టారండి, పెట్టి సీట్ కోల్పోయారు. లైక్ 10% టాప్ 10 కాలేజ్ పెట్టుకోవాల్సిన ఆప్షన్ ఒక అతను ఏం చేశాడంటే టాప్ 50 సంబంధించిన ఆప్షన్ తీసుకొచ్చి టాప్ 10లో పెట్టాడు. టాప్ 40 ఆప్షన్ తీసుకొచ్చి టాప్ 10లో పెట్టుకున్నాడు. ఎందుకన్నా ఇలా మిస్టేక్ అయ్యింది ఏంటమ్మా అంటేనే కోడ్ తప్పు పెట్టుకున్నాడు. కోడ్ ఆ కాలేజ్ కోడ్ అనుకుని పెట్టేశాడంట. వెబ్సైట్స్లో మీకు కాలేజ్ కోడ్స్ ఇస్తారు కానీ కాలేజ్ నేమ్స్ ఇవ్వడు. అంటే టీఎస్ వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. టీఎస్ వాళ్ళకి ఏంటంటే కాలేజ్ కోడ్స్ ఇస్తాడు. దాన్ని బట్టి ఏంటంటే మన కాలేజ్ నేమ్ తెలియక తప్పు కోడ్స్ పెట్టుకుంటారు. ఇటు ఏపీ వాళ్ళకి కాలేజ్ నేమ్స్ ఇస్తారు కానీ ఏ కాలేజ్ ఫస్ట్, ఏ కాలేజ్ సెకండ్ తెలియదు కదా, పేపర్ వర్క్ చేసుకోరు. మీకు తెలిసే ఏదో ఇన్ఫర్మేషన్తో మీరు రైట్ ఇదే ఫస్ట్ కాలేజ్, ఇదే సెకండ్ కాలేజ్, రైట్ అనుకుంటారు. కానీ అలా కాదు. గ్రౌండ్ లెవెల్ నుంచి మీరు వర్క్ చేయండి. మీ లైఫ్ ఒక 4 years మీరు కాలేజ్కి వెళ్ళి వస్తారు కదా, అలాంటిది ఒక 4 గంటలు కూర్చోరా, ఒక 4 hours కూర్చోండి.
కూర్చుని సెర్చ్ చేయండి, ఏ కాలేజ్ ఫస్ట్, ఏ కాలేజ్ సెకండ్ అని ఒక పేపర్ రాయండి. చూడండి, ఇక్కడ కాలేజ్ నేమ్ రాసాను చూసారా, కాలేజ్ నేమ్, కాలేజ్ కోడ్, ఆర్డర్, ప్లేస్, బ్రాంచ్, ఇలా రాసుకోండి. ఇలా రాసుకుంటే మీ లైఫ్ మీద మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీకు మంచి కాలేజ్ ఎలా వస్తుంది చెప్పండి. కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఆ రోజు పెట్టచ్చు అనుకోకండి. పేపర్ తీయండి, పెన్ తీయండి, రాయండి. ఫస్ట్ కాలేజ్ ఏది, సెకండ్ కాలేజ్ ఏది, థర్డ్ కాలేజ్ ఏది తీసి రాయండి. దాని ద్వారా బెటర్ కాలేజ్ మీరు సాధించగలుగుతారు. మీరు ఇక్కడ పొరపాట్లు వేస్తారు, ఆ పొరపాటు సరిదిద్దుకోవచ్చు. కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టిన రోజు అయితే మాత్రంకి మనకు టెన్షన్ అయిపోతుంది. మనం కరెక్ట్గా చేసే పనే తప్పుగా వేస్తాం. అలాంటిది ఏమి వర్క్ చేయకుండా మనం డైరెక్ట్గా ఆప్షన్స్ పెడితే మాత్రంకి ఖచ్చితంగా తప్పులే వేస్తాము. ఎంతమంది స్టూడెంట్స్ అంతమందికి సీట్లు వస్తాయి, కానీ మీరు చేసే పొరపాటు బట్టి మీకు సీట్లు లేకుండా పోతున్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ కూర్చోండి, పేపర్ వర్క్ చేయండి. పేపర్ వర్క్ చేస్తే ఆటోమేటిక్గా మీకు సీట్ అనేది బ్రహ్మాండంగా వస్తుంది. ఓకే రైట్. ఇప్పుడు వెబ్ ఆప్షన్ లిస్ట్ ఎలా వేసుకోవాలి చెప్తా వినండి. ఫస్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్లోనే టీఎస్ వాళ్ళకి అయితే అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు చూడండి. ఏపీ వాళ్ళకి మరి మొన్నటిదాకా ఇచ్చారు, అది తీసేశారు. మొన్నటిదాకా ఏమి ఇచ్చారంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కట్ ఆఫ్స్ కాదు, మామూలుగా కాలేజ్ వైజ్గా లిస్ట్ అయితే ఇచ్చారు. అది ఇప్పుడు లేదు రైట్. ఏపీ వాళ్ళకి రిలీజ్ చేస్తారు, టెన్షన్ నథింగ్ టు వరీ. మీరు అఫీషియల్ వెబ్సైట్లో నుంచే మీరు రెడీ చేసుకోవాలి. నేను కూడా అఫీషియల్ వెబ్సైట్లో నుంచే మీకు పీడిఎఫ్ లిస్ట్ రెడీ చేస్తున్నాను. నేను ఎక్కడ ప్రొడక్టర్స్ వెబ్సైట్స్ చూడకూడదు. చూస్తే మాత్రానికి మనం అంతకంటే మిస్టేక్ ఇంకోటి ఏమి ఉండదు. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోవాలి, ఆ ఒక పీడిఎఫ్లో కట్ ఆఫ్స్ బేస్ మీద లిస్ట్ రెడీ చేసుకోవాలి. మనము కట్ ఆఫ్స్ బేస్ మీద లిస్ట్ రెడీ చేసుకోవాలి. మన క్యాస్ట్ తగ్గట్టుగా, ఓకే, మన జెండర్ తగ్గట్టుగా, మన ర్యాంక్ తగ్గట్టుగా, లాస్ట్ టైం కట్ ఆఫ్స్ ఎలాగున్నాయి అలా లిస్ట్ రెడీ చేసుకోవాలి. లిస్ట్ ఎలా రెడీ చేసుకోవాలంటే ఫస్ట్ కొన్ని టాప్ కాలేజ్ తీసుకోండి. ఫస్ట్ కొన్ని టాప్ కాలేజ్ పెట్టుకోవాలి. దీంట్లో మనకి సీట్ రాదు కదా సార్, మనకి ఎందుకు సార్ టైం వేస్ట్ అంటారా? మీ లైఫ్ అమ్మా, మీ లైఫ్ కాబట్టి పెట్టచ్చు, ఏముంది, ఒక అరగంట పని ఎక్కువ అవుతుందేమో. టాప్ కాలేజ్ పెట్టండి, రాదు, 100% రాదు, కట్ ఆఫ్ దూరంగా ఉన్నాయి, అయినా పెట్టాలి రైట్. ఏమో అదృష్టం ఉంటే రావచ్చేమో, ఎవరు కాంపిటీషన్ రాకపోతే రావచ్చేమో రైట్. ఎవరో మిస్టేక్స్ పొరపాట్లు చేస్తారు, వాళ్ళ సీట్లు రాదు, మీకు రావచ్చేమో. వేరే వాళ్ళ పొరపాట్లు మీకు సీట్ రావచ్చు. కాబట్టి టాప్ కాలేజ్ ఫస్ట్ పెట్టుకోండి. దాని తర్వాత బెస్ట్ కాలేజ్, గుడ్ కాలేజ్ ఏమైనా పెట్టుకోండి. దాని తర్వాత మీ కట్ ఆఫ్స్ తగ్గట్టుగా ఏం కాలేజ్ ఉంటే పెట్టుకోండి. దాని తర్వాత మీ కట్ ఆఫ్ కాకుండా కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి కదా రైట్, చాలా ఎక్కువ ర్యాంకులు ఉన్న వాళ్ళు కూడా వచ్చేస్తారు సీట్లు కదా, అలాంటివి కొంచెం మంచిగా ఉంటే చూసుకుని అలాంటివి కొన్ని ఎక్స్ట్రా పెట్టుకోండి. సో అలా లో యావరేజెస్ కాలేజ్గా పెట్టుకోండి. అలాగా టాప్ కాలేజ్ కొన్ని 10 కాలేజీలు ఉండాలి. గుడ్ అండ్ బెస్ట్ కాలేజ్ కొన్ని 5 ఉండాలి. మీ కట్ ఆఫ్ తగ్గట్టుగా 10 కాలేజీలు ఉండాలి. ఒక యావరేజ్గా ఒక 10 కాలేజీలు ఉండాలి. ఇలాగా ఒక 30-35 కాలేజీలు ఉండాలి స్టూడెంట్స్ రైట్. ఒక 10,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాము రైట్, ఒక 10-15 కాలేజ్ సరిపోతాయి. ఒక 20,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాము, ఒక 20-25 ర్యాంకులు సరిపోతాయి. ఒక 30,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాము, ఒక 30 కాలేజ్ సరిపోతాయి. ఒక 40,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాము, ఒక 40-45 కాలేజీలు కావాలి. ఒక 50,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం, ఒక 50 కాలేజీలు కావాలి. అలాగా సో అలా పెట్టుకోండి, ఏం కాదు. 1,00,000 వచ్చితే మాత్రం ఖచ్చితంగా 60-70 కాలేజ్ పెట్టుకోవాలి. 1,00,000 ర్యాంక్ వస్తే అలా పెట్టుకోండి, మంచి సీట్ సాధించండి. అంతేగాని మేము ఆ టైంలో పెట్టుకుంటామంటే ఇలా 50-60 కాలేజీలు, 30-40 కాలేజీలు వరుసగా ఎలా పెట్టగలుగుతారండి? మీకు ఏం గుర్తుంటుంది? ఫస్ట్ అది, సెకండ్ అది, థర్డ్ అది ఎలా గుర్తుంటుంది? గుర్తుండదు. కాబట్టి ముందే పేపర్ రాసుకోండి. పేపర్ వర్క్ ముఖ్యం. వెబ్ ఆప్షన్ స్టడీ చేయడం ముఖ్యం. అండ్ ఎక్కడ వెబ్సైట్స్ చూడకూడదు, అది ముఖ్యం. అండ్ మనం ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్లో సంబంధించిన కట్ ఆఫ్స్ చూసుకోవాలి, అది ముఖ్యం. మన సంబంధించిన కాలేజ్ కాబట్టి, మన లైఫ్ కాబట్టి మనమే పూనుకోవాలి, మనమే రాయాలి, మనమే ఇంట్రెస్ట్ చూపించాలి, అది కూడా ముఖ్యం. సో మీకు ఈ వీడియో మీకు ఎంత వెళ్ళిపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గైడెన్స్ కావాలంటే ఫాలో చేయండి. బాయ్.